ప్రాణాధార మందుల్లోనూ నకిలీల దందా, బ్రాండెడ్ పేరుతో మార్కెట్లోకి డూప్లికేట్ మెడిసిన్, స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్తో పాటు క్యాన్సర్ చికిత్సలో వాడే డ్రగ్స్లోనూ కల్తీలు. మంచి స్టోరీ ఇది. అయితే ఈ మందులో ఏదైతే మనిషి కోసం మన మందుల కోసం మనిషి అన్నట్టు తయారైంది. అంటే మందుల కోసమే మనిషి ఉన్నాడు, మనిషి కోసం మందులు లేవు. ఈ మందు కోసం మనిషి పుడుతున్నాడు అన్నమాట, ఈ మందు వేసుకోవడానికి. అట్లా కల్తీ దందా అంతగా రెచ్చిపోయింది. మొన్న కూడా చాలా చోట్ల చూసాం కల్తీ ట్యాబ్లెట్లు వాడడం, కల్తీ డూప్లికేటు. అంటే మనకు మెడికల్ షాప్లో వెళ్ళినా కానీ ప్రిస్క్రిప్షన్ బట్టి ఇయ్యాడు. ఈ కంపెనీ లేదంటే ఇది ఇట్లాంటి కంపెనీ సేమ్ తీసుకోండి అంటాడు. సేమ్ డ్రగ్ అండి, ఇది సేమ్ డ్రగ్గే ఉంటుంది కాబట్టి ఇందులో సేమ్ మెడిసిన్ ఉంటుంది, సేమ్ అన్నీ ఉంటాయి, ఇది తీసుకోండి, మీరు డాక్టర్ రాసి ఇచ్చింది లేదని చెప్తుంటారు. అటువంటి అంటే బ్రాండెడ్ పేరుతో మార్కెట్లోకి డూప్లికేట్ మెడిసిన్. ఇది కొంచెం ఆలోచించాల్సిందే. దీని మీద అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి.